హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో 63వ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మే 13న సోమవారం 7:30 ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మన మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. రోజు ఇలానే మనం ఐపీఎల్ మ్యాచెస్ పూర్తి అయ్యేంత వరకు అయితే ప్రొడిక్షన్స్ అయితే అందిస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ రాబోతుంది. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గాయస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 63వ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం మీద ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది జీటీ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి 26 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 54% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 46% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 75% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 25% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ ఐపీఎల్ 2024లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే జీటీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. లాస్ట్ మ్యాచ్ అయితే జీటీ టీం గెలిచి అయితే ఈ మ్యాచ్లోకి అయితే వస్తూ ఉంది. అండ్ కేకేఆర్ టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఉంది, 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం జరిగింది. కేకేఆర్ టీం కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లోకి అయితే వస్తూ ఉంది. అండ్ ఈ రెండు టీంలు కూడా ఇప్పటివరకు అయితే 3 సార్లు అయితే పోటీ పడ్డవి. అందులో 2 సార్లు జీటీఏ గెలిచింది, 1 సారి మాత్రమే కేకేఆర్ గెలవడం జరిగింది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది జీటీ అయితే కనపరుస్తూ ఉంది. ఇక ప్రొడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటానంటే నేనైతే కేకేఆర్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వెళ్ళి వెంటనే లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ ఈ మ్యాచ్లో మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా రాబోయే మ్యాచ్ యొక్క ప్రొడిక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.